బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. అన్న మీ పేరు? అన్న నా పేరు రామరెడ్డి. ఎక్కడ ఉంటారు? నేను డీడీ కాలనీలో ఉంటాను. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు వచ్చేటువంటి అవకాశం? కిషన్ రెడ్డి వస్తాడు. ఎందుకంటారు? కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి చూసి ఓటేస్తారు. ఇతర నాయకులు వాళ్ళు ఒక పార్టీలో ఉండి ప్రతి ఎలక్షన్కి ఒక పార్టీ నుంచి పార్టీ చేంజ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దానా నాగేందర్ ఉన్నాడు. ఆయన గెలిచినప్పుడు ఓ పార్టీ, ఓడిపోయినప్పుడు ఓ పార్టీ, మళ్ళీ గెలిచిన తర్వాత రెండు పార్టీలు మారుతాడు. అలాంటి వ్యక్తులకు ఓటేయరు. భారతీయ జనతా పార్టీలో ఉన్న కిషన్ రెడ్డి మొదటి నుంచి ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తి, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తికే బీజేపీ ఆయన కిషన్ రెడ్డి వారికి ఓటేస్తారు. ఎంత మెజారిటీ వస్తుంది? 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నాడు కిషన్ రెడ్డి. దాన్ని తట్టుకునే శక్తి ఏ పార్టీ నాయకునికి లేదు. ఇప్పుడు ఇక్కడ మొత్తం కిషన్ రెడ్డిదే ఉందండి. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే అభివృద్ధి ఫస్ట్ మోడీ మెయిన్గా ముఖ్యంగా ఇది ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతుంది, రాష్ట్రం కోసం కాదు. ఫస్ట్ మన దేశం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆ రాష్ట్రం బాగుండాలంటే దేశంలో అత్యున్నతమైన ప్రధాని ఉండాలి. అత్యున్నతమైన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రధాని నరేంద్ర మోడీ. ప్రపంచమే గర్విస్తుంది. అట్లాంటి నాయకుడు ఎన్నుకోవాలని ప్రపంచ దేశాల నుంచి చెప్తారు. ఎంతోమంది విదేశాల నుంచి ఓన్గా ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని వచ్చి మరీ ఇక్కడ ప్రచారం చేస్తారు నరేంద్ర మోడీ గెలవాలని, అక్కడ లీవులు పెట్టుకొని. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని కూడా తను డెవలప్ కావాలని కోరుకుంటుండు, ప్రపంచ శాంతి కోరుకుంటుండు. అందుకే అందరు నరేంద్ర మోడీని, ఇక్కడ ముఖ్యంగా కిషన్ రెడ్డిని గెలిపించుకుంటే ఇది మొత్తం మన తెలంగాణకు మొత్తం ఆయన హెడ్ కాబట్టి, కిషన్ రెడ్డి మొత్తం హెడ్ కాబట్టి తనను 1,00,000 పైన మెజార్టీతో మనం గెలిపించుకుంటే ఆ ఇంపాక్ట్ అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం పడుతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, కిషన్ రెడ్డి వస్తారు అనుకుంటున్నాం. ఎందుకట్లా? అంటే ఇక్కడ అభివృద్ధి చాలా బాగుంది కదా. మేము వచ్చి 4 years అవుతుంది. 4 years నుండి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మ. మేము కొడంగల్ డిస్టిక్ సార్. ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఎట్లుంది ఇక్కడ ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది? సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు? ఉంది, కిషన్ రెడ్డి గారే గెలుస్తారని అనుకుంటున్నాము. మేము ఆయన దగ్గరనే టైలరింగ్, మొగ్గం వర్క్ వంటి నేర్చుకున్నాము. అవి కూడా ఇంట్లో చేసుకుంటున్నాము, బయట వర్క్ కూడా చేసుకుంటున్నాము. ఆయననే రావాలని కోరుకుంటున్నాము. ఎంత మెజారిటీతో వస్తాను అంటే అంత చెప్పలేము, మాకు అంత ఐడియా లేదు. బాగానే గెలవాలి అనే ఆలోచన. ఉన్నారు కదా సార్, మ్యాక్సిమం ఆయనే ఉన్నారు, మళ్ళీ పక్క ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 3 నేతలు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిచేటువంటి అవకాశం? కిషన్ రెడ్డి గారు గెలిచేటట్టు. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉన్న ఒకే ఒక వ్యక్తి అంటే కిషన్ రెడ్డి గారే. ఇంతవరకు ఈ నాయకులు ఎప్పుడు ఈ అంబర్పేటకు కానీ ఎక్కడ కానీ మాకెప్పుడు వీళ్ళు తెలియదు. అసలు వీళ్ళ ఫేసులు కూడా మేము ఖాళీ టీవీలలో కానీ చూసామంతే. ఈ కిషన్ రెడ్డి గారిని అయితే ఎప్పుడు ప్రజలలో మా దగ్గరనే ఉంటారు, ప్రజల వెంబడే ఉంటారు. ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కూడా తన సొంత సమస్యలాగా పరిష్కరిస్తారు. అందు గురించేనే కిషన్ రెడ్డి సార్కే కావాలని కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా కిషన్ రెడ్డిలో? అంటే సార్ ఏ విధంగా మీరు అడుగుతున్నారు? అసలుకి ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యిండు, అంతకుముందు ఎమ్మెల్యేగా అందుబాటులో ఉంటుండే, కేంద్ర మంత్రి అయినా కూడా అందుబాటులో ఉంటున్నాడా? అందుబాటులోనే ఉంటారు సార్. కేంద్ర మంత్రి అయినా కూడా మనకు ప్రపంచ దేశంలో నుంచి ఎంతో మంచి పనులు. మొన్న రష్యాలోనే యుక్రెయిన్లో యుద్ధం అయినప్పుడు భారతీయులను అందరినీ తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి అంటే కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు. వాళ్ళు ఉండేప్పటికే ప్రజలందరినీ సురక్షితంగా మన దేశానికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి చేర్చారు. అట్లాంటి మంచి వ్యక్తిని ఎందుకు వదులుకుంటాం చెప్పండి? అదే కాకుండా 370 ఆర్టికల్ కూడా అది కూడా చేశారు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? నా మెజారిటీ అయితే 2 లక్షల పైగా మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.